వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ. ఈ వీడియోలో నేను మడత కాజా రెసిపీ చాలా సింపుల్గా అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా 100% నో ఫెయిల్యూర్ గ్యారంటీతో రెసిపీ చెప్పబోతున్నాను. 2-3 రోజుల వరకైనా సరే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి. లేయర్స్గా చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఎవరైనా సరే ఈజీగా చేసేసుకొని కమ్మగా తినేయచ్చు అండ్ పొరలుగా గుల్లగా చక్కగా ఉంటాయి. సో ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల వరకు గోధుమ పిండి వాడుకుంటున్నాను. కావాలంటే మీరు మైదా కూడా వాడుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ కాగించిన వేడి నెయ్యి వేసుకొని ఇలా స్పూన్తో కలిపి తర్వాత చేత్తోని నెయ్యిని సాల్ట్ సోడా మంచిగా మిక్స్ అయ్యేలా పిండిని బాగా కలపాలి. ఇలా పిండి ముద్ద కట్టాలి. ఇలా ముద్ద కట్టలేదు అంటే ఇంకాస్త నెయ్యి వేసైనా పిండిని ఇలా ముద్ద కట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత వెంటనే ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోయకుండా కొన్ని నీళ్ళు పోస్తూ పిండిని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సాఫ్ట్గా మనం పిండిని ఒత్తుతూ ఉంటే చపాతీ కర్రకి అంటుకోవద్దు. అలా ఒత్తుకోవాలి పిండిని సాఫ్ట్గా. మనకి సమోసా షీట్స్ ఎలా చేసుకుంటామో అలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. సో పిండిని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పిండి ఏదైతే కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల పంచదార అలాగే 2 కప్పుల నీళ్ళు ఈక్వల్గా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇక్కడ కొన్ని పాలు వేసుకుంటున్నాను. చక్కెరలో చాలా డస్ట్ అలా ఉంటుంది కదా, వాటిని తీసేయడానికి పాలు ఇలా నురుగగా వస్తాయి కదా మరిగేటప్పుడు. సో పాల నురుగతో పాటు డస్ట్ కూడా వస్తుంది. దాన్ని ఫిల్టర్ చేశాక కొద్దిగా యాలకుల పొడి, మీ దగ్గర ఉంటే సాఫ్రాన్ కానీ వేసుకోండి, లేదంటే ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ కొద్దిగా వాటర్లో కలిపి వేసాను. తర్వాత పాకం అనేది కొంచెం స్టిక్కీగా అవుతే చాలు, మరీ తీగ పాకంలో రాకూడదు. గులాబ్ జామున్ పాకం కన్నా కొద్దిగా థిక్గా ఉంటే సరిపోతుంది. పిండి 10 మినిట్స్ అయితే నానింది కదా, ఆ తర్వాత దీన్ని ఒక్కసారి ఇలా నొత్తుకొని పోర్షన్స్లా చేసుకోవాలి. మీరు ఎక్కువ పిండి తీసుకుంటే పిండిని కొద్దిగా తీసుకొని ఇలా ఒకసారి ఒత్తుకున్న తర్వాత పొడి పిండి చల్లుకొని మనం వీలైనంత సన్నగా పిండి అనేది ఒత్తుకోవాలి. పిండి ఒత్తుకునేటప్పుడు చపాతీ కర్ర కానీ కింద కానీ అంటుకోవద్దు. ఇలా ఉండాలి పిండి అనే కన్సిస్టెన్సీ అనేది, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి కాజాలు. మీరు కావాలంటే డైరెక్ట్ రెక్టాంగిల్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసుకొని సైడ్లకైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మధ్యలో పిండిని రివర్స్ వేసుకుంటూ కింద అంటుకోకుండా చేసుకోవాలి. తర్వాత సైడ్లన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకున్న వాటిపైన మరి కొద్దిగా పొడిపిండి చల్లుకొని నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. పిండి అనేది మనం రోల్ చేసినప్పుడు అంటుకోకుండా పొరలుగా వస్తాయి. ఇలా నెయ్యి రుద్దుకున్న తర్వాత ఇంకాస్త పొడిపిండి చల్లి ఇక్కడ చూపిస్తున్నట్టు నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. మీరు కావాలంటే వీలైనంత పల్చగా చేసుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ మడత కాజా రావాలంటే మైదాని వాడుకోవచ్చు. ఇక్కడ నేను గోధుమ పిండి యూస్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఎడ్జ్లో ఇక్కడ కొన్ని నీళ్ళు లేదా పిండిని పేస్ట్లా చేసుకొని ఇక్కడ పెట్టుకొని కొద్దిగా నొక్కినట్టు చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ సైజులో. ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వీటిని చేయితో అయినా ఇలా నొక్కొచ్చు, లేదంటే చపాతీ కర్రతో అయినా ఇలా నెమ్మదిగా నొక్కాలి. మరీ గట్టిగా నొక్కితే లేయర్స్ అనేవి అంటుకుపోతాయి. అన్నీ ఇదే విధంగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకున్న మడత కాజాలన్నీ వేసుకోవాలి. అప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేసిన వెంటనే కలుపుకుండా వాటంతటకవే పైకి తేలిన తర్వాత అప్పుడు వీటిని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకొని వేడిగా ఉన్న పాకంలోకి ఆయిల్లో నుంచి తీసిన వెంటనే వేసేయాలి. మీరు కాజాలు ఫ్రై చేసుకునే లోపు పాకం చల్లబడితే కనుక ఇంకాస్త వేడి చేసైనా
అందులో కాజాలన్నీ వేసి ఒక 2 మినిట్స్ వరకు ఉంచి తీసేయాలి. తర్వాత ఇక్కడ పాకం మిగిలింది ఉంటుంది కదా, దీంట్లోకి బ్రెడ్‌ని తీసుకొని పాన్ పైన కొద్దిగా నెయ్యేసి 2 సైడ్స్ రోస్ట్ చేసి వాటిని సిరప్‌లో వేసుకుంటే అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా బ్రెడ్ హల్వా కూడా రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్‌గా అండ్ ఎవరైనా సరే ఈజీగా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోగలిగే తాపేశ్వరం స్పెషల్ మడత కాజా. చాలా సింపుల్‌గా ఎవరు చేసినా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది ఈ ప్రాసెస్‌లో చేస్తే. రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.